హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని నేనైతే బెల్లం అన్నం అయితే వండుతున్నానండి. మనకు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. నేను ఇంకా బియ్యము 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఒక కప్పు బియ్యం అండి, 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఎందుకంటే మనకి అన్నము మెత్తగా ఉడకాలి కదండి. బెల్లం అన్నానికి మనకి అన్నం ఉడుకుందని చూద్దామండి. చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. మనకి ఇలా ఉడికితేనే మనకి బెల్లం అన్నం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఏం చేసుకున్నాం, బెల్లం వేసేసుకుంటున్నాను. ఇంకే పక్కన నేను కొబ్బరి ముక్కలు అలాగే బాదం పప్పులు వేయించుకుందామండి. మనం వేయించుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. ఆ నెయ్యిలో వేసుకున్నాను. మనం ఈ కొబ్బరి ముక్కలు బాదం పప్పులు మనం బెల్లం అన్నం వండుతున్నాం కదండి, అందులో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. బాగా వేగించుకొని తింటే బాగుంటాయండి. బాదం పప్పులు కొబ్బరి ముక్కలు కూడా చాలా మంచిదండి, ఆరోగ్యానికి మనకి చాలా టేస్టీగా ఉంటాయి మనకు తినడానికి. పూర్వకాలం పెద్దలుగా చేసేవారండి. అవునండి. చక్కగా దోరగా వేయించుకోవాలి. దోరగా కాదమ్మా, బాగా. సరేనమ్మా. పని అండి, నేను గ్యాస్ పని కట్టేస్తున్నాను. ఇంకా కట్టేసాను. ఇదిగోండి, బెల్లం మనకు అన్నంలో చక్కగా కలిసిపోయిందండి. పాలు కాచి చల్లార్చుకొని వండించుకున్నానండి. ఇప్పుడు పోసేసుకుంటున్నాను. ఇదిగోండి, మనకు పాలు పోసాక చిక్కబడుతుంది. బెల్లం అన్నం మనకు చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం చిక్కబడిద్దామండి. మనకు బెల్లం అన్నం అయిపోయిందండి. హైదరాబాద్ సైడ్ అయితే చాలా ఇష్టంగా అయితే వండుకుంటారండి బెల్లం అన్నం. ఉగాదికి, అలాగే సంక్రాంతికి, రంజాన్కి చాలా ఇష్టంగా తింటారండి. హోలీకి అండి. హోలీ ఫ్రెష్లో అయితే మా అమ్మాయితో వండేసిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా కొబ్బరికాయ ముక్కలు బాదం పప్పులు వేయించుకున్నాను కదండి, నేను నెయ్యిలోనూ అవి వేసేసుకుంటున్నాను. మనం వేడివేడిగా బెల్లం అన్నంలోనూ నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోద్దండి. ఉంటుంది. అంతేనండి. ఇంకా నేను గ్యాస్ పైన కట్టేసుకుంటున్నాను. అయిపోయింది మనకు బెల్లం అన్నం. అయిపోయింది. నచ్చితే లైక్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బలం కూడా అండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు బెల్లమన్న రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తానండి. ఏంటి కాలిపోతుందండి. బాగుంది, చాలా బాగుందండి. బాగుందండి. సూపర్ ఉంది. కొంచెం చల్లారింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఇంకా ఈరోజు మా కూర వచ్చేసి బెల్లం వేసి చారు అయితే కాసానండి. మనకు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చారులో కాంబినేషన్ ఏంటని చూస్తున్నారా? బంగాళదుంపల కుర్మా అండి. బంగాళదుంపల కుర్మా అయిపోయిందండి, చారు కూడా అయిపోయింది.